తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అంటారా? కాంగ్రెస్ రాదు, ఎవరు రాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ బీఆర్ఎస్. రాజకీయంలో ఒక అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రతిపక్షాలు గెలవు, రూలింగ్ పార్టీలు ఓడిపోతాయి. 5 years 10 years వచ్చిన తర్వాత ఓడిపోతాయి. ఇక్కడ ఎందుకు ఓడిపోదంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక మాస్ సైకాలజీ. మనం ఎంత స్టడీ చేసినా వీళ్ళు పని చేశారు కాబట్టి పోరు. మనం చూస్తుంటే ఈ 10 ఏళ్లలో 9 ఏళ్లలో ఏమేమి జరిగింది. నేను ఈ ఊర్లో కొండారెడ్డి అన్న గతకు తీసుకున్న ఊర్లో రోడ్లు లేవు. బట్ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. అక్కడ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ బెటర్, జాబ్ ఎక్స్పోజర్ బెటర్. ఎవరు కూడా ప్లస్ మైనస్లు ఉంటాయి. బట్ మీరు ఆలోచించాల్సింది ఎవరు ఉంటే తెలంగాణ ఇంకా బాగుపడుతుంది. దిస్ విల్ కంటిన్యూ. కరెక్ట్, పార్టీతో సంబంధం లేదు. పార్టీస్ ఆర్ పార్టీస్. అవర్ థింగ్ ఇస్ వీఆర్ మెయిన్ ప్రజలు, పౌరులు. హూ ఇస్ బెస్ట్ ఫర్ అస్, హూ ఇస్ గవర్నింగ్ ఫర్ అస్. అది కూడా ఇవన్నీ నాటకాలు ప్రతి ఎలక్షన్ లో జరుగుతాయి. వాళ్ళు గొంతు చీల్చుకొని మాట్లాడాల్సిందే. దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 9 ఏళ్లలో కళ్ల ముందు ఏం చూసాం? మన కాళేశ్వరం వచ్చిందా, నీళ్లు వచ్చిందా, ఆర్ వి ప్రొడ్యూసింగ్ ప్యాడీ ఫస్ట్ హైయెస్ట్ ఇండస్ట్రీ, జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయా, ఆల్టర్నేటివ్ జాబ్స్ వచ్చాయా, రోడ్లు అయ్యాయా, ఎవరితో పని అయ్యింది? ఇన్ని ఏళ్లు జరగనది ఈయనకి మాత్రం ఎలా కలాకండి? 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 22 ఇన్ని సంవత్సరాల నుంచి గుజరాత్ మోడల్ అంటున్నారు. గుజరాత్ 24 hours కరెంట్ ఉందా? గుజరాత్ మోడల్ ఉందా? అలా మాట్లాడుతున్నావు కదా, ఉందా? నాకు అది చెప్పు. ఈయన చేయగలిగాడంటే దెర్ ఈస్ సంథింగ్, దెర్ ఈస్ ఎ విజన్. హి ఈజ్ ఎ విజనరీ. చల్లని పాలనో కేసీఆర్ పాలన, ఇది ఎంత చక్కని పాలన, ఎంత చల్లని పాలనో మన కేసీఆర్.